First we'll talk about firewall. Firewall is a system designed to prevent unauthorized access to the network, ప్రైవేట్ నెట్వర్క్. అంటే ఏంటంటే అనాథరైజ్డ్ ఏదైనా డేటా కానీ ఏదైనా సరే రావాలి మన నెట్వర్క్లోకి అంటే ఇట్ విల్ బ్లాక్ ఎవ్రీథింగ్ అనమాట. ఫైర్వాల్ అనేది బ్లాక్ చేస్తుంది. Okay. Firewall can be implemented on both hardware as well as software. Okay. Okay. Hardware firewall అంటే ఏంటంటే ఇట్స్ ఏ డివైస్, కైండ్ ఆఫ్ డివైస్. ఇట్స్ లైక్ ఏ స్విచ్ టైప్ లో ఉంటుంది అనమాట. అవి Hardware. సపరేట్ ఫైర్ వాల్స్ అనమాట. ఓకే, స్విచ్ అంటే తెలుసు కదా, స్విచ్ చూసే ఉంటావు, చూసావా ఎప్పుడైనా? పిక్చర్స్ లో చూపించావు కదా ప్రసాద్, చెప్పేప్పుడు. అయ్యా ఇక కుర్రోడు ఒకసారి వచ్చాడు, ఒక్క నిమిషం తనకి లింక్ పంపించేస్తాను, సో తను జాయిన్ అయిపోతాను. సరే. Chitra 93. హాయ్ భరత్. హలో. హాయ్ భరత్, వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. ఓకే, గుడ్. సో ఈరోజు ఫైర్ వాల్స్ అండ్ ఐపీ టేబుల్స్ గురించి చెప్తున్నా. ఓకే ఓకే, సో వాట్ ఈస్ ఫైర్ వాల్? ఫైర్ వాల్ అంటే ఏంటంటే, ఫైర్ వాల్ ఈస్ డిజైన్ టు ప్రివెంట్ అనాథరైజ్డ్ యాక్సెస్ ఆర్ ఫ్రమ్ ప్రైవేట్ నెట్వర్క్స్. అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ వాల్, అంటే అది బ్లాక్ చేస్తుంది ఫైర్ వాల్ అనేది మన నెట్వర్క్ లోకి అనాథరైజ్డ్ ఐటమ్స్ ఏది రాకుండా, అనాథరైజ్డ్ సైట్స్ కానీ లేదంటే యాక్సెస్ కానీ, ఎవరైనా ప్యాకెట్స్ పంపించినా సరే, డేటా పంపించినా సరే, ఇట్ విల్ బ్లాక్ ఎవ్రీథింగ్ అంటిల్ అన్లెస్ we release the access, it will block everything. Okay, so firewall and separate ఏంటంటే we have both hardware firewalls as well as software firewalls. Hardware firewall is nothing but a device. It's like a one device. We can say సేమ్ ఎలా ఉంటదంటే ఒక స్విచ్ లాగే ఉంటది అనమాట. ఓకే, దాన్ని తీసుకొని మనం విల్ కాన్ఫిగర్ ఇట్. ఓకే, సాఫ్ట్వేర్ ఫైర్ వాల్స్కి వచ్చేసరికి ఏంటంటే మనకి ఇట్ మేనేజ్డ్ బై ది ఆపరేటింగ్ సిస్టమ్. సాఫ్ట్వేర్ ఫైర్ వాల్స్ విల్ బి మేనేజ్డ్ బై ది ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, సో జనరల్గా మన లైనక్స్లో అయితే ఫైర్ వాల్స్ వి వోంట్ యూజ్ ఫైర్ వాల్స్, చాలా రేర్ అన్నమాట. ఒక ఎందుకు అంటే నెట్వర్క్ ఇన్ అవర్ నెట్వర్క్ వీఆర్ ఆల్రెడీ మెయింటైనింగ్ ఫైర్ వాల్స్. Okay, so that's why we won't enable firewall rules. So in Linux we have IP tables. We used to call IP tables are the firewall rules.
by maintaining firewall rules, we use IP tables. అర్థమవుతుందా? అర్థమవుతుంది. Yeah. So let me show you one thing. Yeah, ఇది 20. సో ఎవరో ఒకరు సిస్టమ్ నాకు షేర్ చేస్తారా? Yeah, నా ఇస్తాను. దాంట్లో యాక్చువల్గా లేవు. ఒకళ్ళు షేర్ చేయండి. చేస్తాను. మీకు రిక్వెస్ట్ పంపించాను. యా షేర్ చేయండి. యా ప్రెజెంటర్ ఇచ్చాను. ఓకే. ఆర్గనైజర్ కూడా ఇచ్చాను. మౌస్ కంట్రోల్. ఓకే. సో కనిపిస్తుందా భరత్? కనిపిస్తుంది. ఓకే. సో IP tables are the in Linux based firewalls to control the programs called IP tables అన్నమాట. ఓకే. అక్కడ చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. ఎవరోదో మ్యూట్ లో పెట్టండి ఒకసారి. ఓకేనా? ఓకే. నాది. అవునా? ఓకే. సో IP టేబుల్స్ యూజ్ చేసుకుంటాం అనమాట ఫైర్వాల్ రూల్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఇన్ లైనక్స్ మిషన్స్. ఓకే. సో అవి ఎలాగా అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ IP టేబుల్స్ ఎనేబుల్ ఉన్నాయో లేదో చూడాలంటే క్యాపిటల్ L. సో ఇది కమాండ్ ఏంటి అంటే వాట్ ఇట్ విల్ షో display the status of your IP tables. IP tables -L. It will show all your IP tables. చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. చాలా. నా దగ్గర అయితే అసలు ఏం లేదు. నేను అయినా కూడా మ్యూట్ పెడతాను. ఒక నిమిషం. ఓకే. యా ఇట్స్ గుడ్. మొత్తం క్లియర్గా ఉంది. సో ఇప్పుడు IP టేబుల్స్ అంటే డిస్ప్లే చేయాలి అంటే ఇఫ్ యూ వాంట్ టు సీ వాట్ ఆర్ ది IP టేబుల్స్ అవైలబుల్ ఆన్ యువర్ లైనక్స్ మిషన్, ఐ మీన్ what are the status. If you want to see the status, you can see IP tables -L. Okay, suppose
Hmm. Hmm. మీ దాంట్లో కానీ ఐపీ టేబుల్స్ లేకపోతే ఇన్స్టాల్ ఐపీ టేబుల్స్ అని కొడితే ఇన్స్టాల్ అవుతుంది. దట్స్ ఫర్ షూర్. ఓకే. ఏంటి? హలో. 1 minute, 1 minute. హలో. ఓకే. హలో. Yeah. Hello. Yeah. So, yeah. So, if you want to install the IP tables, you have to give yum install IP tables. Okay. So already installed, so nothing to be installed like this. See, package IP tables already installed and the latest version. So if you don't have IP tables, you have to install like this. And if you want to start the IP tables service, IP tables status, just want to check the status. So IP tables are enabled. Suppose if you want to stop the IP tables, you can stop like this. Then see IP table status. Say not running. Again, if you want to start, okay. భరత్ అర్థమవుతుందా? అర్థమవుతుంది. So in Linux, if you want to start any service, you have to give service and the service name and start or status, whatever you as per your requirement. ఓకే. Restart. You have to give like this, or you can give etc init init.d. This is the root path. Actual absolute path is this is one. IP tables, same start or status or restart. Okay, we have to give Yeah. like this. First start the service, restart the service, then stop the service. If you want to enable or disable the service, chconfig, check config IP tables on or off. Bharat, you know what is this check config? Bharat, check config తెలుసా? తెలుసు. తెలుసు కదా? Okay. So now what is the status of my IP tables? Yeah.
So if you want to flush the IP tables, like what are the enabled things? If you want to see IP tables, IP tables -L capital L will give the all the IP table rules. What are the available IP table rules? So if I want to flush everything, IP tables -F, it will flush everything. What are the things you have created earlier? It will flush out. That means it delete everything. See, earlier if IP table shell having some of the rules, now I flushed everything. So now this is how it will come like this. అర్థమైందా ఇప్పటి వరకు? అర్థమైంది. So now if you want to create a new request, ఒక సపోజ్ మీకు పోర్ట్ 22 యాక్సెస్ లేదు, ఓకే, అప్పుడు ఎలా ఇవ్వాలి అంటే IP tables -capital A. ప్రమోద్, నేను చెప్తాను, టైప్ చేస్తావా నువ్వు? IP tables space -capital A -capital A input capital letters INPUT స్పేస్. ఇది ఏదైనా మన రూల్ అప్లై చేయాలంటే ఖచ్చితంగా ఇది మాత్రం ఉండాలి ఇన్పుట్ వరకు. ఓకే, ఇప్పుడు పోర్ట్ ఇవ్వాలి. ఇప్పుడు -P స్మాల్ p. విచ్ పోర్ట్, TCP UDP అనేది మెన్షన్ చేయాలి. TCP. ఓకే, -M స్పేస్ -M TCP -D port ఓన్లీ D PORT, ఈ ఉండదు. పోర్ట్ నెంబర్ సింటాక్స్ లో రాయాలా పోర్ట్ నెంబర్ ఇచ్చాయి, లేదంటే 80 ఇవ్వు. ఇప్పుడు మనకైతే ఏమీ లేదు కదా, జస్ట్ మనం ఇద్దాం 80 స్పేస్ -J 88 అది 80. ఓకే, -J యాక్సెప్ట్ స్పేస్ యాక్సెప్ట్ ఇన్ క్యాపిటల్ లెటర్స్ ACCEPT. ప్రసాద్, ఇది కరెక్టేనా? TCP స్పేస్ ఉండాలి అక్కడ. ఓకే, ఎంటర్. సో ఇప్పుడు IP టేబుల్ స్పేస్ సేవ్ అనుకోటు. స్పేస్ సేవ్ IP tables ఎస్ ఉంటుంది, సేవ్. బ్యాడ్ ఆర్గ్యుమెంట్ ఎందుకు? ఒక పని చేయ, ETC init.d IP tables స్పేస్ సేవ్ అని మళ్ళీ ఒకసారి ETC/init.d ETC.
Yeah, IP tables ట్యాబ్ కొట్టు వచ్చేస్తుంది. IP table. సేవ్. Yeah. ఓకే, సేవ్ అయిపోయింది Saving కదా. firewall rules. సో ఇప్పుడు IP tables -L కొట్టు. క్యాపిటల్ L. సో TCP IP. ఒకటి మనం ఎనేబుల్ చేసాం, ఇదే కదా HTTP కదా 80 అంటే. ఇదేంటి అంటే ఎనీవేర్ అంటే మనం ఏమి ఇచ్చామంటే ఎక్కడి నుంచి అయినా ఎక్కడికైనా, ఎక్కడి నుంచి అయినా ఇక్కడికి రావాలి, ఇక్కడ నుంచి కూడా ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. 80 అనే పోర్ట్ యాక్సెస్ ఇచ్చాం, అర్థమైందా. సో ఇందులో ఆర్గ్యుమెంట్స్ ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను చూడు. కమాండ్ దగ్గరికి వెళ్ళి ఒకసారి జస్ట్ మామూలుగా యారోతో కమాండ్ దగ్గరికి వెళ్ళి IP tables -I ఇన్పుట్ అని ఇచ్చాం కదా. వెయిట్ వెయిట్ IP tables -A అంటే యాడ్ అని. ఓకే, యాక్చువల్గా వీఆర్ టెల్లింగ్ IP tables టు యాడ్. ఇన్పుట్ అనేది ఇన్కమింగ్ కనెక్షన్ కి అనమాట. INPUT అని ఇచ్చాం కదా, అది ఇన్కమింగ్ కనెక్షన్కి, ఇన్కమింగ్ కనెక్షన్ కి ఇస్తున్నాం. సో నెక్స్ట్ P అనేది పోర్టు, అంటే ఏదో చెప్తున్నాం, ఏ పోర్టు అనేది చెప్తున్నాం. ఓకే, Yeah. నెక్స్ట్ D పోర్ట్ అంటే పోర్ట్ నెంబర్. Okay. ఓకే, -J యాక్సెప్ట్ అనేది ఏంటంటే యాక్సెప్ట్ చేయమని. దట్ ఈస్ కాల్డ్ లోకల్ హోస్ట్ కి ఏదైనా సరే ఇన్కమింగ్ కనెక్షన్ వస్తే యాక్సెప్ట్ చేయండి అని చెప్తున్నాం అనమాట. అర్థమైందా? Yeah. నీకు భరద్వాజ్? అర్థమైంది సార్. ఓకే, సో ఇలాగే మనం నెట్వర్క్ అంటే నెట్వర్క్ కి కూడా ఇచ్చుకోవచ్చు, లేదంటే IP అడ్రస్ కి కూడా ఇచ్చుకోవచ్చు. IP అడ్రస్ కి ఎలా ఇస్తాము అంటే -M TCP అని ఇచ్చాం కదా, అక్కడే IP అడ్రస్ కూడా ఇస్తాం అనమాట. అంటే IP tables -A ఇన్పుట్ -P TCP -S your IP address -M TCP -D పోర్ట్, ఏ పోర్ట్ అయితే ఆ పోర్ట్ నెంబరు -J యాక్సెప్ట్. అప్పుడు ఏమవుతుంది అంటే IP అడ్రస్ ఇస్తే ఇన్కమింగ్ కనెక్షన్ ఓన్లీ పర్టికులర్ IP అడ్రస్ కి SSH ఎనేబుల్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం పుట్టి నుంచి కనెక్ట్ అవుతున్నాం కదా కొన్నిసార్లు, ఆ పుట్టి నుంచి కనెక్ట్ అవ్వకుండా రిస్ట్రిక్ట్ చేయాలి అంటే యూ కెన్ గివ్ లైక్ దిస్. అర్థమైందా? అర్థం అవ్వలేదా? కనెక్ట్ అవ్వకుండా చూడాలంటే ఇక్కడ ఇట్లా ఇవ్వాలి పర్మిషన్. కనెక్ట్ అవ్వకుండా కాదు, ఇప్పుడు సర్వర్ ని రిస్ట్రిక్ట్ చేయాలి. నో వన్ కెన్ యాక్సెస్ ది సర్వర్ త్రూ పుట్టి. ఓన్లీ పర్టికులర్ IP అడ్రస్ I want to access, remaining servers should not be accessed, remaining client should not accept the SSH port. అర్థమైందా? అప్పుడు ఏం చేస్తామంటే మనం ఇక్కడ -S అని చెప్పి ఇచ్చి, సారీ -S అని ఇచ్చి ఇక్కడ ఏంటంటే పోర్ట్ నెంబర్ మెన్షన్ చేస్తాం. ఏంటిది ఇలాగ వెళ్ళిపోతుంది? ఈ -M TCP తర్వాత కానీ -M TCP ముందు కానీ -S అని ఇచ్చి యువర్ IP అడ్రస్. IP ఇక్కడ IP ఇచ్చామనుకో, అప్పుడు ఈ పర్టికులర్ సర్వర్ కి నువ్వు నీ లోకల్ మెషిన్ నుంచి పుట్టి యూజ్ చేసి కనెక్ట్ అయితే కనెక్ట్ అవుతుంది.
లేదనుకో కనెక్ట్ అవ్వదు. ఓకే. ఇక్కడ ఐపీ అడ్రస్ ఇచ్చి యాక్సెప్ట్ చేస్తే ఇన్కమింగ్ కనెక్షన్ ఈ సర్వర్కి అవుతుంది, లేకపోతే అవ్వదు. నీకు నార్మల్గా పుట్టి నుంచి దీన్ని కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా ప్రమోద్? ఉంది ప్రసాద్. నువ్వు నార్మల్ కనెక్ట్ అవుతూ ఉంటావా? కొంచెం అవుతుంటాను. అయితే ఇప్పుడు చూడు, ఐపీ టేబుల్స్ ఎనేబుల్ చేసి ఉంది కాబట్టి ఇట్ షుడ్ నాట్ యాక్సెప్ట్ ది కనెక్షన్. చూద్దాం. యాక్సెప్ట్ చేయట్లేదు. యాక్సెప్ట్ చేయట్లేదు కదా. ఎందుకు అంటే ఐపీ టేబుల్స్ మనం ఎనేబుల్ చేసాం. సో ఇప్పుడు నీ లోకల్ ఐపీ అడ్రస్ ఏంటి? 192.168. అక్కడ -s పక్కన యువర్ ఐపీ అని ఇచ్చాను కదా, అది తీసేసి ఓకే. డిపోర్ట్ ఏమో 22 ఇచ్చే. డిపోర్ట్ ఏమో 22. 22 కదా SSH. ఎస్. యాక్సెప్ట్ అంతే. సో ఇప్పుడు మళ్ళీ ఐపీ టేబుల్ సేవ్ చేయాలి. ఏదైనా చేస్తే మాత్రం ఐపీ టేబుల్స్ సేవ్ కొట్టాలి. ఓకే. అదే కదా. ఈటీసీ init ఐపీ టేబుల్ సేవ్ అదైనా యూజ్ చేయొచ్చు, లేదంటే సర్వీస్ ఐపీ టేబుల్స్ సేవ్. ఓకే. ఇప్పుడు చూడు కనెక్ట్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయి. రైట్ క్లిక్ చేసి దాని మీద యా రీస్టార్ట్ అవ్వట్లేదు. అవుతుంది, అవ్వకుండా ఉండదు. అది ఒక్క నిమిషం ప్రసాద్. సారీ ప్రసాద్. సర్వీస్ నెట్వర్క్ మేనేజర్ స్టాప్ ఉంటావు కదా ప్రసాద్? నెట్వర్క్ మేనేజర్ స్టాప్ ఉంటే బయట నుంచి ఉండదు. అదే స్టాప్ ఉన్నట్టుంది నెట్వర్క్ మేనేజర్. అది పర్వాలేదు. లెట్ మీ సీ వన్ థింగ్. ఐపీ టేబుల్స్ -l. వాట్ ఆర్ ది ఇన్కమింగ్ కనెక్షన్స్? RH1 Linux అది. ఇది RH1 Linux సోర్స్ డెస్టినేషన్ SSH. ఈ 110 అనేది ఏ ఐపీ అడ్రస్ ఇది? ఇప్పుడు స్టార్ట్ చేసింది. దీనిదే ప్రసాద్. దానికే ఎలాగిస్తాం? ఇదే సర్వర్ కదా, మన లోకల్ మెషిన్ నుంచి కనెక్షన్ యాక్సెప్ట్ అని కొట్టాలి కదా. అంటే దీని ఐపీ అడ్రస్ ఇవ్వాలి. లోకల్ మెషిన్ ఉంది కదా, నీ విండోస్ మెషిన్ ఉందా? విండోస్ మెషిన్ ఉంది కదా, నువ్వు విండోస్ మెషిన్ నుంచి ఈ సర్వర్ కనెక్ట్ అవుతున్నావు అంతే కదా, ఈ విఎంకి. అంటే నువ్వేం చెయ్యాలి, దీని ఐపీ అడ్రస్ ఈ సర్వర్ లో యాక్సెప్ట్ చేయమని చెప్పాలి. అంతే కదా. ఇప్పుడు నువ్వు ఎలా థింక్ చేయాలంటే, నీ బేస్ ఓఎస్ విండోస్ ఓఎస్ ఏదైతే ఉందో అది క్లయింట్, నీ విఎం సర్వర్. ఐపీ 56.1 దాన్ని యాక్సెప్ట్ చేయమని చెప్పు కనెక్షన్. ఓకే. 56.1 సేవ్.
ఓకే, సో ఇప్పుడు స్టార్ట్ చేయి చూడు బయట నుంచి. యా యా అవ్వట్లేదు మరి. ఒకసారి క్లోజ్ చేసి ఓపెన్ చేసి చూడు. ఇక్కడ నుంచి ట్రై చేయొచ్చు పింగ్ చేయను. పింగ్ చేయి. పింగ్ పింగ్ అవుతుంది ఎలాగైనా, ఎందుకంటే ఎస్ఎస్హెచ్ మనం ఇచ్చింది. పింగ్ ఎలాగవుతుంది? అవ్వట్లేదు నా లోకల్ మెషిన్. పింగ్ అవ్వట్లేదు. మరి నువ్వు ఎలా కనెక్ట్ అయ్యావు ఇంతకు ముందు? ఇలాగే అయ్యండి, అయితే నెట్వర్క్ అందుకని అవ్వట్లేదేమో. ఏంటిది? నెట్వర్క్ మేనేజర్ స్టాప్ ఉన్నట్టుంది. ఓకే. స్టేటస్ స్టాప్ ఉంది, సో స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేయి. రెండు డిస్కనెక్టెడ్. ఇఫ్ కాన్ఫిగ్ కొట్టు. ఓకే, స్టార్ట్ చెయ్యి. ఆ డిస్కనెక్టెడ్ వచ్చాయి కదా, రెండు స్టార్ట్ చెయ్యి. అది సెలెక్ట్ చెయ్యి, అది క్లిక్ చెయ్యి. అవ్వట్లేదు, డిజేబుల్డ్ ఉంది. నువ్వు దాని మీద సెలెక్ట్ చెయ్యి. రావట్లేదా? ఎనేబుల్ ఎట్లా తెలియట్లేదు. ఇంకో మెషిన్ స్టార్ట్ చేస్తాను సార్. ఓకే, ఇప్పుడు పింగ్ చేసి చూడు. ఇప్పుడు ఉన్న దాన్ని పింగ్ చేసి చూడు. ఓకే, 110 అవ్వట్లేదా? టైం అవుట్. విండోస్ లో ఏమైనా ఫైర్ వాల్ అని ఆఫ్ చేయాలా? విండోస్ లో ఫైర్ వాల్ ఆఫ్ చేయగల. ముందు నేను ఇలాగే కనెక్ట్ అయ్యేవాడిని పట్టి నుంచి. ఇది ఇట్లా కనెక్ట్ అయ్యేవాడు. ఓకే, వేరే మెషిన్ స్టార్ట్ చేశాను. ఓకే. మొత్తం అన్ని డిస్కనెక్ట్ అయిపోయినాయి ప్రసాద్. ఏ కమాండ్తో అయింది తెలియట్లేదు. ఇందాకే అయింది, ఇంతకు లేదు. సరే, ట్రై చేసి చూడు. ఇంటర్నెట్ వస్తుంది. ఇంటర్నెట్ ఎలాగో వస్తుంది, నీకు కావాల్సింది లోకల్ ఐపీ. మనం ఇచ్చింది లోకల్ ఇచ్చాం కదా, అది రావాలి. ఇది సెకండ్ దానికి కనెక్ట్ అవుతున్నాను. ఫస్ట్ ఇది కూడా ట్రై చేస్తాను మళ్ళీ ఒకసారి. సరే, సెకండ్ దానికి కనెక్ట్ అవుతున్నావు కదా, ఫైర్ వాల్స్ ఆఫ్ చెయ్యు. దానిలోనే నీకు తెలుస్తుంది కదా. ఓకే, దీనిలో ఫైర్ వాల్స్ ఆఫ్ చేసి చూడు. టెర్మినల్ ఓపెన్ చేసి ఫైర్ వాల్స్ ఫస్ట్ స్టార్ట్ అయ్యి ఉన్నాయా లేదా చూడు. ట్రై చేస్తాను. అలా కాదు, దానిలోకే వెళ్ళు. ఓకే, నీకైతే పుట్టి నుంచి కనెక్షన్ వస్తుంది కదా ఇప్పుడు. సో ఇప్పుడు ఇందులోకి వెళ్ళి ఫైర్ వాల్స్ స్టేటస్ చూడు. ఫస్ట్ ఐపీ టేబుల్ స్టేటస్ చూడు. టేబుల్స్
సర్వీస్ ఐపీ టేబుల్స్ స్టేటస్. అలాగైనా ఐపీ టేబుల్స్ క్యాపిటల్ మైనస్ ఎల్ అని ఇచ్చినా వస్తుంది. ఓకే, సో లాట్ ఆఫ్ రూల్స్ ఆర్ దేర్. ఇక్కడ ఏంటంటే చాలా రూల్స్ ఉన్నాయి కదా కదా. సో అందుకనే అక్కడ కనెక్ట్ అయ్యింది. మనం ఏంటంటే ఇవన్నీ ఫ్లష్ చేసేసాం. ఓకే, సో మనం ఒక రూల్ మనకు కావాల్సింది ఒక రూల్ రాద్దాం. ఏంటి అంటే నాకు ఇన్పుట్ కనెక్షన్ రిజెక్ట్ అవ్వాలి అంటే డ్రాప్ అయిపోవాలన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ కనెక్ట్ అవుతుంది కదా, ఆల్రెడీ డ్రాప్ అవుతుంది కదా. సో నేనేం చేస్తానంటే ఐపీ టేబుల్స్ -p ఇన్పుట్ డ్రాప్ అనుకోట్టు. టేబుల్స్ డ్రాప్ ఐపీ టేబుల్స్ -p -P క్యాపిటల్ ఇన్పుట్ స్పేస్ క్యాపిటల్ డ్రాప్. ఐపీ టేబుల్స్ -p ఇన్పుట్ డ్రాప్. ఇప్పుడు సేవ్ చెయ్యి. ఐపీ టేబుల్స్ కమాండ్ ఏంటి సార్? -l స్పేస్ -n కొడితే సేవ్ అయిపోద్ది. -L స్పేస్ -l. సేవ్ అని కాదు, డిఫరెంట్ గా యూజ్ చేయొచ్చు. సేవ్ కి ఏంటంటే మన సర్వీస్ రీస్టార్ట్ అదే చేస్తాం కదా, అలాగే సర్వీస్ ఐపీ టేబుల్ సేవ్ అని కొట్టచ్చు. లేదంటే etc init.d ఐపీ టేబుల్ సేవ్ అని కూడా కొట్టచ్చు. ఓకే, సో రీస్టార్ట్ చెయ్యి సర్వీస్ ఐపీ టేబుల్స్ రీస్టార్ట్. ఓకే, సో ఇప్పుడు నువ్వేమిచ్చావు, డ్రాప్ ఇచ్చేసావు అన్నిటికి కదా ఇన్పుట్ కనెక్షన్. సో ఇప్పుడు చూడు పుట్టిన నుంచి అవుతుందేమో చూడు. ఒకసారి సర్వర్లోకి రా, ఐపీ టేబుల్స్ లిస్ట్ ఏంటుంది కొట్టు ఒకసారి. etc sysconfig ఐపీ టేబుల్స్ పాత యాక్చువల్గా ఇలా కూడా చూడొచ్చు. cat etc sysconfig ఐపీ టేబుల్స్. సో ఇన్పుట్ ఇన్కమింగ్ కనెక్షన్స్ ఏమున్నాయి, SSH యాక్సెప్ట్ ఉన్నది కదా అన్నిటికి కదా. అక్కడ -a ఇన్పుట్ p m స్టేట్ న్యూ m TCP 22 d port 22 ఉంది కదా, d port 22 అది ఉంది కదా. సో దాన్ని కామెంట్ పెట్టు. ఓకే, ఆ ఫైల్లోకి వెళ్ళి కామెంట్ పెట్టేసి అదొకటే కదా, అదొకటే కామెంట్ పెట్టి సేవ్ కొట్టి రీస్టార్ట్ చెయ్యి. ఇప్పుడు రీస్టార్ట్ చెయ్యి. ఇప్పుడు చూడు వస్తుందా.
సెషన్ ఇంకా వస్తుంది అయినా యాక్సెస్ వచ్చేస్తుందా? ఇంకా అయితే ఏదో తేడా ఉంది. ఐపీ టేబుల్స్ -f కొట్టు. ఐపీ టేబుల్స్ -f కొట్టు. క్యాపిటల్ F. ఐపీ టేబుల్స్. నాట్ ఫౌండ్ ఐపీ టేబుల్స్, yes. ఓకే, ఇప్పుడు సేవ్ కొట్టు. రీస్టార్ట్. ఒకసారి ఐపీ టేబుల్స్ లిస్ట్ లో ఏమైనా ఉన్నాయా చూడు. ఐపీ టేబుల్స్ -L కొడితే సో ఏమీ లేవు కదా. సో ఇప్పుడు చూడు, కనెక్షన్ యాక్సెప్ట్ అవుతుందా? ఇవన్నీ ఒకసారి క్లోజ్ చేస్తాను. ఇప్పుడు అవ్వట్లేదు సార్. అవ్వట్లేదు. సో స్టాప్ అయింది. స్టాప్ అయిపోయింది. సో ఇప్పుడు నువ్వు ఐపీ రూల్స్ రాసుకోవాలి. నాకు తెలిసి ఎందుకు అవ్వట్లేదు అంటే యు ఆర్ మెయింటైనింగ్ 2 ఐపీస్ కదా వీటిలోనే. ఒకటి ఇంటర్నెట్ కి, ఒకటి లోకల్ నెట్వర్క్. 2 అడాప్టర్స్. 2 అడాప్టర్స్ కదా. సో అందుకని మోస్ట్లీ అవ్వట్లేదు అనుకుంటున్నాను. ఎనీవే ఈ కమాండ్స్ ఇవి ఒకసారి చెయ్యి. ఈ కమాండ్ ఇవ్వు. ఇన్ ఐపీ టేబుల్స్ -a ఇన్పుట్ -p TCP -capital A input -p TCP -s capital S small s IP address, the system IP address. ఓకే. సర్వర్ 6.1 ఎంత ఉంది కదా. విండోస్. Okay. 6.1 అనుకుంటా. ఓకే, చెక్ చేస్తాను. 56.1.0. ఓ ఎన్ని ఉన్నాయేంటి? IP2 అని వచ్చింది. హోస్ట్ ఓన్లీ కాదు, హోస్ట్ ఓన్లీ. వీటికి నువ్వు దేనికి 192 సిరీస్ నుంచి అన్నా కనెక్ట్ అవుతున్నావు? ఓకే, ఓ పంచాయి 2 ఐపీలు బ్లాక్ చేద్దాం. విండోస్ 2 ఐపీలు రిలీజ్ విండోస్ 56.1 విండోస్ IP 0. ఒక్క నిమిషం. 02 అని ఉంది ప్రసాద్. 56 కాదు యాక్చువల్గా, తప్పు చేశాను. 02 ఇవా? ఇచ్చే, రెండు ఇచ్చే. 02 56. లోకల్ -m TCP. దిస్ ఇస్ TCP కనెక్షన్ కాబట్టి TCP. ఓకే, -d పోర్ట్. పోర్ట్ నెంబర్ ఎంత? 22. -j యాక్సెప్ట్. -j క్యాపిటల్స్ లో యాక్సెప్ట్. ఎంటర్ కొట్టు. ఐపీ టేబుల్స్ ఎస్ లేదు, ఎస్ పెట్టాలి. ఇంకా ఏదో తప్పు ఉన్నది. కెనాట్ యూజ్ ఎక్సా. ఏంటిది? ఐపీ టేబుల్స్ ఇదేంటి? 7 6.5 6.5 అనా?
ఐపీ టేబుల్స్ సిక్స్ -a ఇన్పుట్, అది క్యాపిటల్ పి కాదు, స్మాల్ పి ఇవ్వాలి అక్కడ. ఓకే. ఓకే, ఇప్పుడు యాక్సెప్ట్ అయింది. ఇంకొక ఐపీ అడ్రస్ కూడా ఉంది కదా, అది కూడా ఇచ్చే 5.1. ఇది అంటే నా వర్చువల్ మెషిన్ లోనా? కాదు కాదు, ఒకటి ఇప్పుడు 56.110 అని ఉంది. 50 అది కాదు, 56.110 అనేది నీ వర్చువల్ మిషన్ది. నేను అంటుంది నీ విండోస్ మిషన్ లో 56 నెట్వర్క్ లో ఒకటి ఉన్నది కదా, 56.1 కదా, ఇదా? అది కూడా ఇవ్వు. ఓకే. సో ఐపీ టేబుల్ సేవ్, సర్వీస్ ఐపీ టేబుల్ సేవ్. ఓకే, రీస్టార్ట్. ఒకసారి చూడు ఐపీ టేబుల్స్ లిస్ట్ లో ఇవి వచ్చాయా లేదా. ఇంకా ప్రాసెస్ అవుతుంది. టార్గెట్ డ్రాప్ 2 times ఎంటర్ కొట్టు. కర్సర్ బయటకు వచ్చే కంట్రోల్ ఎక్స్, కంట్రోల్ సి కానీ. ఇప్పుడు క్యాట్ ఈటీసీ sysconfig ఐపీ టేబుల్స్ కొట్టు. ఐపీ టేబుల్స్ ఎంటర్ కొట్టు. సో డిపోర్ట్ 2 వచ్చాయి కదా, యాక్సెప్ట్ కదా. సో ఇప్పుడు చూడు, ఇప్పుడు దాని నుంచి కనెక్ట్ అవుతుందా బయట విండోస్ నుంచి చూడు. సెషన్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ రీస్టార్ట్ కొట్టేయడమే, రైట్ క్లిక్ చేసి రీస్టార్ట్ కొడితే అయిపోతుంది. ఇది కమాండ్ ప్రాంప్ట్ కదా, ఇక్కడ కాదు. పుట్టిలోకి వెళ్ళి ఇప్పుడు అవుతుంది కదా. అవుతుంది. ఇందాక అవ్వలేదు, గుర్తుందా మనం ఫ్లష్ చేసిన తర్వాత. అవును. భరత్ అర్థమైందా భరత్? అడగట్లేదు. టైం పడుతుంది, బట్ వస్తుంది, కంగారు పడద్దు. భరత్ అర్థమైందా? కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. అర్థమైంది మాక్సిమం. ఒకసారి మళ్ళీ చూడండి. ఓ పని చేస్తాను, నేను ఇంకా ఉన్నది చెప్పడానికి, రిజెక్ట్ ఆప్షన్స్ ఇంకా చెప్పలేదు. నేను ఇక్కడ కాపేస్తాను, రేపు మళ్ళీ డిస్కస్ చేద్దాం ఐపీ టేబుల్స్, ఎందుకంటే ఇది కొంచెం ఇంపార్టెంట్ మీకు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్. ఓకేనా? రేపు ఇంకా ఇంకొంచెం డెప్త్ డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా ఈ రోజు కూడా కనెక్ట్ అవ్వకపోతే వాళ్ళకి నేను ఆల్రెడీ చెప్పాను, కనెక్ట్ అవ్వకపోతే ఈ రోజు మార్నింగ్ మళ్ళీ వాళ్ళకి వివిఐటి వాళ్ళకి ఫోన్ చేసి సీరియస్ అయితే వాళ్ళు కొత్త లింక్ పంపించారనమాట కనెక్ట్ అవ్వడానికి, అందుకే లేట్ అయిపోయింది. ఓకే, మళ్ళీ ఈవినింగ్ ఉంటుందా ప్రసాద్ క్లాస్? ఈవినింగ్ ఈరోజు చెప్తాను. నేను మీ ఇద్దరు అలాగే అవైలబుల్ ఉంటారు కదా, నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు అలాగే ఇన్ఫార్మ్ చేస్తాను. సరే. ఓకే, ఓకే, బాయ్ గైస్. థ్యాంక్ యూ భరత్, బాయ్.